అందులో వార్త రాసేది అది చంద్రబాబు గారు చెప్పి రాయించారో లేకపోతే కనుక వాళ్ళ పార్టీ చెప్పి రాయిస్తే వచ్చిందనినే ఫీల్ అవుతుంది. ఎవరైనా అదే ఫీల్ అవుతున్నారు. దాంట్లో నిజాయితీగా జర్నలిజం చేస్తున్నాను ఎవడు ఫీల్ కావట్లేదు. ఇవాళ పత్రికల్లో దేన్ని ఎవడు ఫీల్ కావట్లేదు. సాక్ష్యం చూస్తే వైసీపీ రాయిస్తుంది అనుకుంటారు, ఈనాడు జ్యోతిని చూసినప్పుడు తెలుగుదేశం రాయిస్తుంది అనుకుంటారు. ఇప్పుడు ఈ రోజు స్టిల్ ఈ రోజు పొజిషన్ చూస్తే 3 పత్రికల్లో సాక్షి రాసిందే కరెక్ట్ అని చెప్పాలి. ఇప్పుడు మీరు చదివిన దాన్ని బట్టి చూస్తే సాక్షిలో రోజు వచ్చింది ఏంటి, ఓకే మిగిలిన గురించి మనం విశ్లేషించాలి. నాగబాబు గారికి అలాగే బీజేపీకి 2, టీడీపీకి 2 అని రాశారు. ఇందులో ఆల్రెడీ ఇప్పుడు జనసేన ప్రకటించిన ప్రకటన చూస్తే అది కరెక్ట్ అయిపోయింది. నాగబాబు గారికి ఇవ్వడానికి కరెక్ట్ అయిపోయింది కాబట్టి సాక్షి రాసింది కరెక్ట్ అయింది. ఈ 2 రాసింది తప్ప లేదు కదా, అక్కడ కూడా తేడా ఉంది. ఒకటే ఇస్తారు ఇప్పుడు, ఒకటే బీజేపీకి 2 అని కన్ఫర్మ్ చేయలేదు కదా. అంటే వీళ్ళు కొంచెం రెచ్చగొట్టడానికి రాసి ఉంటారు బీజేపీ వాళ్ళని కెలకడానికి, లేదా తెలుగుదేశం వాళ్ళని బీజేపీని తిట్టిస్తే. ఇప్పుడు ఈ వార్త చూసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు బీజేపీని తిడతారు, ఏంది వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా, వాళ్ళు ఎంత అది ఇది అని. అప్పుడు బీజేపీ వాళ్ళు స్పందించాలి. ఆ విధంగా వాళ్ళలో చిచ్చు పెట్టడానికి రాసి ఉండొచ్చు. అదే అంటున్నారు, ఎవరి కాళ్ళు వండిన వంటలో మసాలా అంతే. అంటే వాళ్ళ పార్టీల రాజకీయ ఎజెండాకి అనుగుణంగా అవతల పార్టీల మీదన రాస్తున్నారు. ఇదివరకు ఒక అభ్యర్థికి నాకు బాగా గుర్తు, ఒక ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఖరారైంది విజయవాడ వెస్ట్లో. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుంచి అతనికి ఫోన్ కూడా వచ్చేసింది. నాకు అతను మాట్లాడాడు తెలుసు, మంచి ఇదే. నేను ఆ విషయాన్ని వెళ్ళి ఆఫీసులో ఇట్లాగండి వార్త రాస్తానంటే ఈనాళ్ళు అది పొలిటికల్ రిపోర్టర్తో మాట్లాడన్నారు, ఆ బీట్ చూసే రిపోర్టర్ మాట్లాడితే ఇది జరగదబ్బా అన్నాడు. లేదు సార్ అతను చెప్పాడు అట్టయ్య చెప్తుంటారులే అన్నారు. లేదు సార్ అని చెప్పేసి మళ్ళీ మనం కన్ఫర్మ్ చేసినా కూడా వీళ్ళకి వేరే సోర్స్ ఉంది, అతనికి రావట్లేదని రాశారు వార్త. తర్వాత ఇది ఖరారయ్యాక అప్పుడు నీదే కరెక్ట్ అయ్యా అని చెప్పారు. అంటే ఆ సోర్సు కరెక్ట్గా లేకపోతే ఈవెన్ మనకు తెలిసిన మనం చిన్న స్థాయి కదా, స్ట్రింగర్ కదా, నా పై స్థాయిలో ఉన్న స్టాఫ్ రిపోర్టర్కి అప్పుడు ఉన్నటువంటి ఆయన మాటనే నమ్ముతారు కాబట్టి లేదన్నే రాశారు. అట్లాగుంటాయి వ్యవహారాలు మీడియాలో, అంత జాగ్రత్తగా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు వేగ్గా అంటే పార్టీల ఎజెండాలతో వార్తలు రాస్తున్నారు టీవీ వీళ్ళు. దానికి సాక్ష్యం ఇప్పుడు ఇది. అంటే ఇది ఎవరు రాయిపించినట్టు, ఒకవేళ వాళ్ళిద్దరే వాళ్ళ సొంత పైత్యంతో రాసిన సంకేతం ఏం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది దీనివల్ల ఇది కాకపోతే నేను కూడా అదే అనుకున్నా, నాగబాబుకి అట్లాగా ఆపారేమో వద్దన్నారేమో. ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, వీళ్ళకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంది 21 మంది, మండల్లో హరిప్రసాద్ ఉన్నారు, లోక్సభలో ఆయన ఉన్నారు.